వాళ్ళు సరెండర్ కాలేదు. వాళ్ళు ఏదైతుందో ఏదో షెల్టర్కి వస్తూ ఉంటే ట్రాకింగ్ చేసి వాళ్ళను అది చేశారు. ఈ రోజున్న ఎస్ఐబిలో ఉండే కొందరు అధికారులు కానీ వాళ్ళను కన్సల్టేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళని ఏదైతుందో ఆయుధం విడిచిపెడతాడు చేస్తే అదేంది. కానీ వాళ్ళు లొంగిపోలే. ఇది 100% నేను చెప్పగలుగుతా. ఏది దేవిజీతో పాటుగా మల్లారాజిరెడ్డి నా మిత్రుడు 2007లో ఆయన అరెస్ట్ అయ్యి కేరళ నుంచి వచ్చిన తర్వాత అప్పుడున్న అరవిందరావు గారి ఇంటెలిజెన్సీ, యాదవ్ గారు అయితే తర్వాత డీజీపీ అయ్యారు, ఎంతో ప్రయత్నం చేసి రాజిరెడ్డి గారికి బెయిల్ రావడంలో మళ్ళీ దళంలో పోయిన తర్వాత నేను నెంబర్ ఆఫ్ వీడియోలో చెప్పిన ఒక 3 సార్లు నాకు ఫోన్ చేశాడు. నేను నీకు మాట ఇచ్చాను, నేను చెప్పాను ఆ రోజు, నేను అప్పటికి ఆర్టీసీ చైర్మన్ మాజీ అయ్యాను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, మనం ఈ సమాజం కోసం ఏదైనా చేయొచ్చు. నేను కొన్ని చేసిన కార్యక్రమాలు విద్యార్థి దశలో 88 ఇంద్రకరణ్ రెడ్డి అని అక్రమ